ఈ మధ్యకాలంలో స్త్రీల వస్త్రధారణ గురించినటువంటి చర్చ చాలా పెరిగింది. వాళ్ళు ఏం ఆ డ్రెస్ కోడ్ స్త్రీలు ఎలాంటి వస్త్రాలను ధరించాలి అనే దాని మీద అదొక రాజకీయంగా కూడా మారింది. అంటే దానికి ఒక రాజకీయ లక్షణాలు కూడా సంతరించుకున్నాయి. అంటే ఏది తినాలి, ఏ బట్టలు వేసుకోవాలి అనేది కూడా ఒక రాజకీయపరమైన చర్చగా మారుతూ వస్తుంది. ఎప్పుడూ ఉందది. ఇప్పుడు ఇంకా అది తీవ్ర రూపం ధరించింది. ముఖ్యంగా హిందుత్వవాదులు దాన్ని పెద్ద విషయం చేస్తూ రావటం వల్ల. అయితే దీనిలో మనము అంటే అనేక మంది ఈ వస్త్రధారణ గురించి మాట్లాడారు. స్త్రీల వస్త్రధారణ గురించి స్త్రీవాద కవయిత్రులు, దళితవాదులు, ఆ తర్వాత ఇప్పుడు హిందుత్వవాదులు దాన్ని పెద్ద విషయం చేస్తూ వచ్చారు. ఈ మధ్య కొంపెల్ల మాధవీలత అని ఆవిడ బీజేపీ క్యాండిడేటు. ఆవిడ రాజకీయ ఇప్పుడు పోటీ కూడా చేస్తున్నారు ఎన్నికల్లో. కనుక ఆవిడ మాటల్లో చెప్పాలంటే స్త్రీల వేషధారణ చాలా సంప్రదాయబద్ధంగా ఉండాలి. ఆవిడ కూడా చాలా సంప్రదాయ వేషధారణ, అంటే చీర కట్టుకుంటారు పాత పద్ధతిలో. అందుకని స్త్రీలు ఎప్పుడూ కూడా అదే సంప్రదాయ వేషధారణ కలిగి ఉండాలి, లేకపోతే చీర కట్టుకోవాలి నిండుగా అనేటటువంటి వాదన కొంపెల మాధవీలత గారు చేస్తున్నారు. లేకపోతే ఎరోటిక్ ఫీలింగ్స్ని కలిగిస్తుంది మగవాళ్ళు అనే భావం వచ్చినా కూడా ఆవిడ మాట్లాడారు. అంటే మగవాళ్ళని రెచ్చగొడుతుంది అది. అలా కప్పి ఉంచినంత కాలమే స్త్రీ బాగుంటుంది. అందుకని పూర్తి చీరతో కప్పుకుని ఉండాలి, చీరని కట్టుకోవాలి. మోడర్న్ వస్త్రధారణ స్త్రీకి గౌరవప్రదం కాదు, చీర అనేది చాలా గౌరవప్రదమైంది అనేది కూడా ఆవిడ మాట్లాడుతూ వచ్చారు. అందుకని ఇది ఒక పొలిటికల్ రంగు కూడా పులుముకుంది. ఇంతకుముందు అంటే ఈ ఇద్దరు మాట్లాడారు, ఒక పురుషుడు ఒక స్త్రీ. ఇక్కడ ఇంతకుముందు ఒక ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు గారని ఆయన స్త్రీల వేషధారణ గురించి చాలా తీవ్రంగా మాట్లాడారు. అది వివాదాస్పదమైంది. ఆయన ఏమన్నారంటే స్త్రీలు ఇలాగ అర్ధనగ్రంగా లేకపోతే అర్ధనగ్ర వస్త్రధారణ చేసినట్లయితే అది పురుషులను రెచ్చగొడుతుంది, అది అత్యాచారానికి కూడా దారి తీయచ్చు, మగవాళ్ళకి మాత్రం అలాంటి ఫీలింగ్స్ రావా అన్నట్టుగా, లేకపోతే ఆపుకోలేరు అన్నట్టుగా మాట్లాడారు కొంత అసభ్యంగా కూడా. ఇది స్త్రీలను కొంచెం బాధ పెట్టింది. సేమ్ మరొక వైపు కొంపెల మాధవీలత గారు కూడా అదే మాట్లాడుతున్నారు. పురుషుల్ని రెచ్చగొడితే లేదా మనకు రక్షణ ఉండదు, పురుషులను రెచ్చగొట్టదా అది అని అంటున్నారు. అంటే సేమ్ గరికపాటి నరసింహారావు గారు మాట్లాడిందే కొంపెల్ల మాధవీలత గారు కూడా మాట్లాడుతున్నారు. ఇద్దరు బ్రాహ్మణులు కావడం యాదృచ్ఛికం కావచ్చు. ఒక రకంగా శాడిస్ట్ అండ్ మసోచిస్ట్ అని సైకాలజిస్టులు వాడే పదాలు ఉంటాయి. శాడిస్ట్ అంటే సెక్స్లో అంటే స్త్రీని హింసించడం ద్వారా, లేకపోతే తన పార్ట్నర్ని హింసించడం ద్వారా ఆనందాన్ని పొందడం. మసోచిస్ట్ అంటే హింసించబడడం ద్వారా ఆనందం పొందడం. ఈ రెండు రకాల వాళ్ళు ఉంటారని సైకాలజిస్టులు చెప్తారు. అందుకని ఒకవైపు పురుషులు అంటే పురుష ప్రవచనకారుడు ఒక ఆయన ఇట్లా మాట్లాడితే, అంటే పురుషులు రెచ్చగొడుతుంది, అది పురుషుడు ఆపుకోలేడు, అతను తప్పని అనలేము ఒకవేళ అతను ఏదైనా నెగిటివ్గా స్త్రీ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అన్నట్టు మాట్లాడితే, ఇంకొక వైపు అదే మాటని ఒక స్త్రీ నిర్ధారించడం అనేది, సమర్థించడం అనేది కొంచెం బాధాకరమైన లేకపోతే విచిత్రమైన విషయం. అయితే చీర గురించి అయితే వీళ్ళు ఇంతగా చీర గురించి మాట్లాడుతున్నారు. ఈ వస్త్రధారణ గురించి రకరకాల విషయాలు వచ్చాయి. స్త్రీల వస్త్రధారణ, ముఖ్యంగా ముస్లిం స్త్రీల వస్త్రధారణ మీద కూడా బెంగళూరులో కానీ కర్ణాటకలో కానీ ఇటీవల చాలా గొడవలు జరిగాయి. వాళ్ళు బురఖా ధరించి స్కూల్కి కానీ కాలేజీకి రాకూడదు అనేసి కొంతమంది వాళ్ళ మీద బురద చల్లటము, ఇబ్బంది పెట్టడము అన్నీ జరగడం, ఒక అమ్మాయి ఎదురు తిరగడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇదంతా చాలా జరిగింది ఇప్పటికే. అయితే బురఖాని వీళ్ళు సమర్థించరు. బురఖా ఇంకా మంచిది కదా, అసలు స్త్రీలో ఉండే ఏ అవయవము కనపడకుండా బురఖా చేస్తుంది కనుక అందరం బురఖా వేసుకుందామని ఈ కొంపెల మాధవీలత గారు కానీ ఈయన కానీ అనరు. చీర మంచిది అంటారు. చీర ఇలా మంచిది, ముఖం కనపడుతుంది కదా, పెదవులు కూడా ఎరోటిక్ కదా, పెదవుల మీద ఇదే అమృతం ఉంటుంది పెదవుల్లో అని కావ్యాలు ఎన్ని వర్ణించలేదు గరికపాటి వారికి తెలియదా? అధరామృతం అంటారు. మరి అలాంటప్పుడు స్త్రీల జుట్టు కూడా ఎరోటిక్కే కదా, మరి అలాంటప్పుడు అసలు మొత్తం ముసుగు కప్పేసుకుంటే మంచిదని అనలేదు. పైగా అలా కప్పుకున్న వాళ్ళ మీద దాడులు జరిగాయి. ఇది విచిత్రం. ఒకవైపు చీర కట్టుకోండి,
జీన్స్ కానీ లేకపోతే షార్ట్స్ కానీ లేకపోతే ఆమ్, కొత్త ఆధునిక వస్త్రధారణ కానీ స్త్రీని ఎక్స్పోజ్ చేస్తుంది, కాళ్ళని లేకపోతే ఆమె యొక్క ఇతర వివాల్ని ఎక్స్పోజ్ చేస్తుందని గోల చేసే వీళ్ళు బురఖాని సమర్థించలేదు, బురఖా మంచిది అంటలేదు. అదే ఉద్దేశం అయితే అది అలా కాకుండా అదొక సంప్రదాయము, మన పురాణాలలో ఉంది, అదే గొప్ప వస్త్రము అని అన్నట్లయితే అది వేరు. కానీ స్త్రీలు రెచ్చగొడుతున్నారు లేకపోతే అది చెడు అని మీరు ఏ కారణాలు అయితే చెప్తున్నారో అదే కారణమైతే మీరు బురఖాని ఎక్కువ సమర్థించాలి చీర కంటే. అది జరగలేదు, పైగా బురఖా మీద దాడి జరిగింది. ఇది చాలా ఇర్రేషనల్టీ అనేది ఎంతో మోస్ట్ ఇర్రేషనల్గా మాట్లాడుతున్నారు అందరూ కూడా. ఇది ఒక విచిత్రమైన విషయం. అయితే చీర మీద చాలా కాలం క్రితం జయప్రభ అని ఒక పోయెట్, స్త్రీవాద కవయిత్రి ఒక కవిత రాశారు. ఆమె పైటను తగలెయ్యాలి అని రాశారు. అంటే ఈ చీర అనేది పితృస్వామ్యానికి లేకపోతే పేట్రియార్కీకి, పురుషస్వామ్యం, పురుష ఆధిపత్యానికి సింబలు. ఇది నన్ను అణిచివేస్తోంది అనేసి ఆమె తన మూమెంట్ని అణిచివేస్తోంది అనేసి ఆవిడ దాంట్లో రాశారు. ఇది ఆవిడ కూడా బ్రాహ్మణ్ కావడం యాదృచ్ఛికం కావచ్చు. ఆవిడ అంటే పూర్తి నెగిటివ్గా రాశారు దీనికి. ఒకవైపు మనం మాధవీలత గారు, గరికపాటి నరసింహారావు లాంటి సంప్రదాయవాదులు చూసాం. వాళ్ళు ఇద్దరు కూడా పురుషుణ్ణి రెచ్చగొడుతుందని ఇటు నుంచి అటు ఏదైనా అదే మాట్లాడుతున్నారు. ఈవిడ ఏమన్నారంటే పురుష ఆధిపత్యాన్ని స్త్రీపై స్థాపిస్తోంది అసలు చీర, అసలు కానీ చీరను పైటను తగలేయాలని కవిత రాశారు. ఇది చాలా అప్పట్లో సంచలనమైంది. అయితే విచిత్రంగా పూర్తి భిన్నంగా చీరని సమర్థిస్తూ ఒక దళితవాది అయినటువంటి జోపాక సుభద్ర గారి నుంచి మంచి కవిత వచ్చింది. ఆవిడ ఏమంటారంటే స్త్రీని రక్షించేది చీర అంటారు. అంటే ఆమె శ్రామిక స్త్రీని తీసుకున్నారు. మీరు బ్రాహ్మణ లేకపోతే అగ్రవర్ణ స్త్రీ గురించి మాట్లాడుతున్నారు. పొలాల్లో పని చేసుకునే, ఎండలో కష్టపడి పనిచేసేటటువంటి శ్రామిక స్త్రీ, కూలీనాలి చేసుకునే జనము చీర చాలా రక్షణగా నిలుస్తుంది. ఆమెకి ఎండ నుంచి కాపాడుతుంది. ఏదైనా కడవతో నీళ్లు తెచ్చుకోవాలన్నా పైన ఇదిగా ఉపయోగిస్తుంది. అలాగే ఎక్కడైనా కొంగు పరుచుకుని నిద్రపోవడానికని అవకాశాన్ని ఇస్తుంది. పిల్లల్ని ఆ కొంగులో దాచుకుని వెళ్ళడానికి మనం చూస్తూ ఉంటాం. ఈ కొంగులోనే కట్టుకుని చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళటం, అట్లా అనేక ప్రయోజనాలతో ఆ చీర ముడిపడి ఉంది. లేకపోతే శ్రామిక జనం యొక్క సంస్కృతితో చీర ముడిపడి ఉంది అనేసి ఆమె చీరని సపోర్ట్ చేస్తూ కవిత రాస్తారు. అంటే ఆవిడ దృక్పథం పూర్తిగా భిన్నం. ఈ సంప్రదాయం ప్రకారము ఇదంతా స్త్రీ శరీరాన్ని కప్పుకోవడం గురించి ఆవిడ మాట్లాడలేదు, అనేక రకాలుగా ఆమె మాట్లాడుతుంది. అందుకని ఏ రకంగా చూసినా స్త్రీ, పొలంలో పనిచేసే స్త్రీకి లేకపోతే ఎండలో వానలో ఎండల్లోనూ వాటల్లోనూ తిరిగేటటువంటి స్త్రీకి చీర ఒక రక్షణగా యుగాలుగా నిలిచిందని ఆమె చెప్తున్నారు. ఇది పూర్తిగా భిన్నమైన దృక్పథం. అయితే ఏంటంటే చాలా కాలం గ్రామాల్లో మనకి ఏకవస్త్రధారణే ఉంది. చీర అనే పదానికి అర్థం ఎలా మారుతూ వచ్చిందని మనం తెలుసుకుందాం. చీర అంటే వస్త్రం, ఒకే ఒక వస్త్రం అని. ఒకప్పుడు అంతే, ఒకే ఒక వస్త్రం ధరించేవారు. ఇప్పుడు మనకి సీతారాములు నార చీరలు ధరించారంటాం. రాముడు చీర ధరించాడు, సీత. అంటే చీర అంటే ఒక వస్త్రం. వస్త్రం అంటే ముక్కలు చేయకుండా, కుట్టకుండా ఉండే ఒకే ఒక బట్ట. అది పంచె కూడా అదే, పంచె కూడా అలాగే ఉంటుంది. ఇది పాతకాలంలో భారతీయుల యొక్క గ్రామీణుల యొక్క ఎక్కువ వస్త్రధారణ ఇదే. గాంధీ కూడా అదే వస్త్రధారణ చేశాడు. కంచెయిలయ్య గారు అన్న మాట నాకు ఒకటి గుర్తొస్తుంది. కంచెయిలయ్య గారు ఒక మాట అన్నారు, మీ తాత ఎలా గాంధీని చూస్తే నీకేమనిపిస్తుందని స్కూల్ చదువుకునేటప్పుడు కంచెయిలయ్య గారు అనేటటువంటి బహుజన రచయితని అడిగారట గురువు. అడిగితే ఆయన బీసీ రచయిత, ఆయన్ని అడిగారట. అడిగితే కంచెయిలయ్య గారు ఏమని చెప్పారంటే మా తాతలా ఉన్నాడు ఈయన అన్నట్ట. అంటే వాళ్ళ తాత పంచె కట్టుకుంటాడు. పంచె అనేది గ్రామాల్లో చాలా చోట్ల స్త్రీలు చీర కట్టుకుంటే గ్రామీణ స్త్రీలు వీళ్ళు పంచె కట్టుకునేవారు. ఇది మనకి గ్రామాల్లో కనపడేటటువంటి అయితే ఈ స్త్రీ వస్త్రధారణలో కొంత తేడా ఉండేది. స్త్రీ వస్త్రధారణ మొత్తం కింద వరకు మామూలు సంప్రదాయ స్త్రీలు కట్టుకుంటే వీళ్ళు కొంచెం పిక్కల మీద కట్టుకుని మట్టిలోకి దిగి పనిచేయాల్సి వచ్చేది శ్రామిక స్త్రీలు. అది ఒక అలవాటుగా కూడా మారింది. సరే, ఆ స్త్రీలు అలాగా అగ్రవర్ణ స్త్రీల నిండుగా మొత్తం కట్టుకుంటాన్ని ఒప్పుకోరని సత్యనారాయణ గారని ఆయన రాసినటువంటి మా నాయన బాలయ్య అనే పుస్తకంలో రాశాడు. స్త్రీల వస్త్రధారణ మీద కూడా, అంటే శ్రామిక స్త్రీల వస్త్రధారణ మీద కూడా నియంత్రణ ఉండేది. వాళ్ళు చీర కట్టుకునే విధానం కూడా పిక్కల మీద కట్టుకోవాలి. కింది వరకు అగ్రవర్ణ స్త్రీల కట్టుకోవడాన్ని కూడా అగ్రవర్ణ పురుషులు అభ్యంతరపరిచేవారు అని ఆయన రాశారు.
ఇది ఈ ఈ అంటే ఈ కులం కూడా ఈ వస్త్రధారణలో పాత్ర వహించిందని ఇవన్నీ చూస్తే మనకి అర్థమవుతుంది. అయితే చీర కానీ, పంచె కానీ మనకి ఎప్పటినుంచో ఉన్నటువంటి వస్త్రధారణలే. అయితే వాటికి ఈనాడు హిందుత్వ రంగు పులమటము, లేకపోతే దాని చుట్టూ ఒక రకమైనటువంటి ఆధిపత్య భావజాలాన్ని రుద్దటం అనేది దాన్ని సంప్రదాయం పేరుతో చేయడం కానీ చాలా రాజకీయంగా జరుగుతున్న విషయం నేను మొదటే చెప్పినట్టుగా. అందుకని ఇప్పుడు ఏమవుతోందంటే ఈ వస్త్రధారణని కూడా ఒక రాజకీయంగా మార్చి దానిని హిందుత్వతో ముడిపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనాలు దీన్ని సంయమనంతో ఆలోచించాలి. ఇక్కడ ఇక్కడ అగ్రవర్ణాలు జీవిస్తున్నాయి, దళితులు జీవిస్తున్నారు, ముస్లింలు జీవిస్తున్నారు. వస్త్రధారణలో తేడాలు ఉన్నాయి, పోలికలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. వీటిని రాజకీయంగా మార్చేయడంలో వాస్తవం అనేది బయటకు పోయి ఏమంటారు చాలా అసభ్యంగా స్త్రీల గురించి మాట్లాడడం కానీ, కొన్ని కమ్యూనిటీస్ని హింసించడం కానీ, స్త్రీల పట్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పెద్దవాళ్ళని పేరు చెప్పుకునే ఈ సంస్కృత శ్లోకాలు చదివే వాళ్ళే మాట్లాడడం కానీ ఇదంతా అభ్యంతరకరం. ఈ విషయాన్ని తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను.